జ్వరం రోజులు గడుస్తున్నా తగ్గడం లేదా? పరీక్షలు అన్నీ నార్మల్ అంటున్నాయా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది స్క్రాప్టాయిసిస్ అయి ఉండొచ్చు. స్క్రాప్టాయిసిస్ అంటే ఏమిటి? స్క్రాప్టాయిసిస్ అనేది చిన్న పురుగు కాటు వల్ల వచ్చే ఒక బాక్టీరియా ఇన్ఫెక్షన్. గ్రామీణ ప్రాంతాలు, పొలాలు, పొదలు ఉన్న చోట్ల ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా వస్తుంది? ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి రాదు. పొలాల్లో, దడ్డి ప్రాంతాల్లో ఉండే చిగ్గర్ మైట్ కాటు వల్ల వస్తుంది. లక్షణాలు: స్క్రాప్టాయిసిస్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు: 1. ఎక్కువ జ్వరం 5 నుంచి 14 రోజులు. 2. తలనొప్పి. 3. బలహీనత. 4. శరీర నొప్పులు. 5. వాంతులు, ఆకలి లేకపోవడం. చాలా ముఖ్యమైన లక్షణం. ఎస్చార్ అంటే ఘాటు చోటు దగ్గర నల్లటి పుండులాంటి మచ్చ. ఎస్చార్ ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కువగా చంకల దగ్గర, తొడల మధ్య, నడుము దగ్గర, చెవుల వెనుక ఉంటుంది. అందుకే చాలా మందికి కనిపించదు. ఎలా నిర్ధారిస్తాం? రక్త పరీక్షలతో, డాక్టర్ పరీక్షతో. చాలాసార్లు క్లినికల్ సస్పెషన్ మీదే చికిత్స మొదలు పెడతాం. భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి గుర్తిస్తే సాధారణ మందులతో పూర్తిగా నయం అవుతుంది. ముఖ్యంగా డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. చికిత్స ఆలస్యం అయితే ఊపిరితిత్తుల సమస్య, మెదడు సమస్య, గుండె సమస్య, ప్రాణాపాయం కూడా కలగొచ్చు. నివారణ, ప్రివెన్షన్. పొలాల్లో పని చేసేటప్పుడు పూర్తి చేతులు, ప్యాంట్ వేసుకోండి. శరీరాన్ని శుభ్రంగా ఉంచండి. జ్వరం తగ్గకపోతే ఆలస్యం చేయకండి. జ్వరం అంటే తేలికగా తీసుకోకండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే స్క్రాప్టాయిసిస్ ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి.